రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నేడు కీలక భేటీ నిర్వహించనుంది. మధ్యాహ్నం 3 గంటలకు కమిటీ భేటీ కానుంది. ఆలయ విరాళాల చోరీ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతున్న వేళ ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ఆలయ ట్రస్టీ చంపత్ రాయ్, ట్రస్టీ డాక్టర్ అనిల్ మిశ్రా రాజీనామాలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక వీరిద్దరూ జూన్ 26న రాజీనామా చేశారు. అయితే చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలను కూడా ఇవాల్టి సమావేశానికి హాజరు కావాల్సిందిగా కమిటీ ఆదేశించింది. అయోధ్య రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నేడు కీలక భేటీ నిర్వహించనుంది. మధ్యాహ్నం 3 గంటలకు కమిటీ భేటీ కానుంది. ఆలయ విరాళాల చోరీ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతున్న వేళ ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ఆలయ ట్రస్టీ చంపత్ రాయ్, ట్రస్టీ డాక్టర్ అనిల్ మిశ్రా రాజీనామాలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వీరిద్దరూ జూన్ 26న రాజీనామా చేశారు. అయితే చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలను కూడా ఇవాల్టి సమావేశానికి హాజరు కావాల్సిందిగా కమిటీ ఆదేశించింది. ఈ భేటీకి సంబంధించిన పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. లక్ష్మీదుర్గ శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు కీలక సమావేశాన్ని నిర్వహించబోతుంది. ఆలయ దొంగతనం సంబంధించినటువంటి ఆరోపణలపై జరుగుతున్న విచారణ, అదేవిధంగా ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, ట్రస్ట్ అనిల్ మిశ్రాల రాజీనామాల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకున్నాయని చెప్పొచ్చు. రామజన్మభూమి కాంప్లెక్స్ లోపల ఉన్నటువంటి గెస్ట్ హౌస్ లోనే మధ్యాహ్నం 3 గంటలకి ఈ సమావేశం జరగబోతుంది. విరాళాల దొంగతనంపై జరుగుతున్నటువంటి సిట్ విచారణ సమీక్షించడంతో పాటు చంపత్ రాయ్, అదేవిధంగా అనిల్ మిశ్రాల రాజీనామాలపై కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. ఒకవేళ వారి రాజీనామాలు ఆమోదిస్తే ట్రస్ట్ నియామకాల గురించి కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది. రామాలయ సముదాయానికి దారితీసే రహదారులపైన అదనపు పోలీసు బలగాలను మోహరించారు. విస్తృతమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా సమావేశ వేదికను మణిరామ్ దాస్ చావనీ నుంచి ఆలయ సముదాయానికి మార్చారు. ఆలయ సముదాయంలో ఉన్నటువంటి గెస్ట్ హౌస్ లోనే ఈ సమావేశం జరగబోతుంది. జూన్ 29న ఏదైతే లక్నో ఆసుపత్రిలో చేరి 3వ తేదీన డిశ్చార్జ్ అయినటువంటి ట్రస్ట్ అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్ తన చావనీ నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశానికి అధ్యక్షత వహించబోతున్నారు. కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి ప్రశాంత్ లోఖండే, ఉత్తరప్రదేశ్ అదనపు ముఖ్య కార్యదర్శి సంజయ్ ప్రసాద్ వర్చువల్ గా జాయిన్ అవుతారు. వీళ్ళంతా కూడా ఎక్స్ అఫిషియో మెంబర్స్ గా ఈ ట్రస్ట్ లో ఉన్నారు. అదేవిధంగా విశ్వసనీయ వర్గాల ప్రకారం మనకు అందుతున్నట్టు సమాచారం, రామాలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ఈ సమావేశానికి హాజరు కావటం లేదని కూడా మనకు తెలుస్తుంది. అయితే రామ మందిరం విరాళాల దొంగతనం ఆరోపణలపై విచారణకి జూన్ 13న ఏర్పాటైనటువంటి సిట్ జూన్ 23న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను సమర్పించింది. దీని ఆధారంగానే ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితులుగా పేర్కొన్నటువంటి 8 మందిని కూడా అరెస్ట్ చేశారు. ఆలయ ప్రాంగణం నుంచి నిందితులు కరెన్సీ నోట్లను దాచి తరలిస్తున్నట్టు చూపుతున్నటువంటి డిలీట్ చేసినటువంటి సీసీటీవీ ఫుటేజ్ ను కూడా దర్యాప్తు అధికారులు రికవరీ చేశారు. ఇక ఏదైతే చంపత్ రాయ్, అనిల్ మిశ్రా ప్రత్యేక ఆహ్వానితులైనటువంటి గోపాల్ రావులపై కూడా ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. అయితే ఫైజాబాద్ బార్ అసోసియేషన్ చెందినటువంటి అయోధ్య న్యాయవాదులు మాత్రం వీరిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయితే మొత్తానికైతే భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి దేవాలయం, కోట్ల మంది సెంటిమెంట్లతో ముడిపడి ఉన్నటువంటి అయోధ్య రామాలయం విరాళాల దొంగతనం జరిగిందన్న ఆరోపణలు రావడం అన్నది సాధారణమైన విషయం కాదు. అందుకే దేశ విదేశాల నుంచి సామాన్యులు సైతం తమ సంపాదనలో కొంత భాగాన్ని డిజిటల్ రూపంలో, నగదు రూపంలో, లేకపోతే బంగారం రూపంలో విరాళంగా ఇచ్చారు. ఇలాంటి చోట అంతర్గత వ్యక్తులే ఈ దొంగతనం పాల్పడటం అనేది ట్రస్ట్ యొక్క పారదర్శకతను ప్రశ్నించేలా చేసింది. అందుకే ఈ యొక్క జవాబుదారీతనం తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారం కేవలం ఒక ఆలయ ట్రస్ట్ కి సంబంధించి మాత్రమే కాదు, ప్రభుత్వ ఇమేజ్ తో కూడా ముడిపడి ఉంది. కాబట్టి అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, ప్రతిపక్షాలకు అస్త్రంగా మారకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా ఈ విచారణను, ట్రస్ట్ నిర్ణయాలను పర్యవేక్షిస్తున్నాయి. సాధారణంగా జరిగే ఈ మణిరామ్ దాస్ చావనీ నుంచి కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉండే
ఆలయ కాంప్లెక్స్ లోపలికి వేదికను మార్చడం చూస్తుంటే అయోధ్యలో స్థానికంగా నిరసనలు లేకపోతే ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ యొక్క సమావేశం యొక్క వేదికను కూడా మార్చడం జరిగింది. సో ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ సమావేశం కొంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ట్రస్ట్కి CEO లాంటి ఒక వ్యక్తిని కూడా కొత్త పదవిని కూడా నియమించే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్నట్టు సమాచారం. సో ఈ నేపథ్యంలోనే అయోధ్యలో హై అలర్ట్ విధించారు. రామాలయ పరిసర ప్రాంతాల్లో కూడా భారీగా అదనపు పోలీసు బలగాలను కూడా మోహరించారు. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.